ఆడ ఉన్నావు రాజశేఖర్ అన్న. ఈ అడవిలో ఎట్టపోయినారు, ఏంది ఇది కథ ఏంది? రాజారెడ్డి తాతతో రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా వివేకానంద సార్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఉండేవాళ్ళు అంత సంతోషంగా లేరు. మీరన్నా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. అయ్యా రాజశేఖర రెడ్డి సారు, నువ్వు కన్నా ఈ గుట్టలో ఈ అడవిలో కలిసిపోకుండా ఉంటే అన్న పార్టీ పెట్టేటువంటి ఓడు కాదు. పార్టీ కోసం షర్మిలాని ఈ విధంగా వాడుకునేవాడు కాదు. షర్మిలాని వాడినాడు, మళ్ళా కదిరికి పంపించి ఆయుధం తెప్పించుండేవాడు కాదు. మన మధ్యలోనే ఉన్నాడు వివేకం సారు. ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఈ విధంగా జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, అదేవిధంగా అయినాడు. ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటా ఉన్నాడు. మరి ఎవరిని బలిచ్చాడో లేదంటే ఇంకేం చేస్తాడో తెలియదు. ఏ ఒక్కడైనా సరే పౌరాలు కొట్టుకొచ్చి ప్రార్థన చేద్దాము, ఆయనకు నివాళులు అర్పిద్దామని అనుకున్న పాపాన్ని ఎవరు పోలేదు. నేను నిజమైన నికార్సైనటువంటి అభిమాని కాబట్టి నేను ఇక్కడికి వచ్చి అయితే మీకు నివాళులు అర్పించుకుంటా ఉండా. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం, మీరు బాగుండాలా, మమ్మల్ని బాగుంచాలని మరొకసారి కోరుకుంటూ నమస్కారం. అయినా